మీడియం రేంజ్ హీరోల సినిమాల మీద భారీ బడ్జెట్ రీసెంట్ టైమ్ లో పెట్టడం చాలా రిస్కీగా మారింది. చాలా మంది హీరోలు అసలు ఫామ్ లోనే లేరు. చిన్న సినిమాలు అయినా హిట్ అవుతున్నాయి, కానీ మీడియం రేంజ్ హీరోల సినిమాలు యునానిమస్ టాక్ రాకపోతే యావరేజ్ రెస్పాన్స్ వచ్చినా జనాలు మినిమం పట్టించుకోవడం లేదు. అయినా కూడా వాళ్ళ రెమ్యునేషన్ తగ్గించుకోవడం లేదు హీరోలెవరూ కూడా. నిర్మాతలు కూడా భారీ బడ్జెట్ తోనే సినిమాలను తీస్తూ ఉండటంతో నాన్ థియేట్రికల్ బిజినెస్ బాగానే జరుగుతూ ఉన్నా కానీ నిర్మాతలు బడ్జెట్ ను ఓవరాల్ గా రికవరీని సొంతం చేసుకునే విషయంలో మాత్రం అనుకున్న రేంజ్ లో అయితే రికవరీని దక్కించుకోలేకపోతున్నారు. రీసెంట్ గా ఇలా ఎక్కువ బడ్జెట్ లో వచ్చి బాక్సాఫీస్ దగ్గర బొక్కబుర్లా పడిన సినిమాలు చాలానే ఉండగా, లేటెస్ట్ గా హిట్ కోసం చాలా టైం గా ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ మట్కా మొదటి ఆటకే ఆడియన్స్ నుండి డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకోగా బడ్జెట్ లో 10% కూడా ఇప్పుడు రికవరీ చేయలేకపోతుంది. వీకెండ్ మొత్తం మీద సాధిస్తున్న కలెక్షన్లను చూస్తూ ఉంటే ఈ సినిమాకు ఆల్మోస్ట్ 40 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టినట్లు సమాచారం. పబ్లిసిటీ అలాగే ప్రింట్ ఖర్చులు అన్ని కలుపుకొని ఓవరాల్ గా 45 కోట్ల రేంజ్ బడ్జెట్ తో సినిమా నిర్మాణం జరిగిందని అంచనా. ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర రికవరీ వైజ్ చూసుకుంటే బడ్జెట్ లో 10% అయిన 4.5 కోట్ల రేంజ్ గ్రాస్ మార్కును కూడా సినిమా టోటల్ రన్ లో అందుకునే పరిస్థితి కనిపించడం లేదు. వీకెండ్ లో సినిమా బాక్సాఫీస్ స్టేటస్ హ్యూజ్ డిజాస్టర్ ను తలపిస్తూ ఉండటంతో వర్కింగ్ డేస్ లో ఇక సినిమా తేరుకునే అవకాశమే లేదని అందరూ అంచనా వేస్తున్నారు. దాంతో బాక్సాఫీస్ వైజ్ సినిమా ఊహకందని డిజాస్టర్ గా నిలవబోతూ ఉంది. నాన్ థియేట్రికల్ రైట్స్ తో కొంతవరకు రికవరీని మేకర్స్ దక్కించుకున్న థియేట్రికల్ రిలీజ్ సినిమాకు తీవ్రంగా దెబ్బ కొట్టింది. ఇలాంటి డిజాస్టర్ తర్వాత వరుణ్ తేజ్ ఇప్పుడు స్ట్రాంగ్ కంబ్యాక్ ను దక్కించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తన అప్కమింగ్ మూవీస్ తో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.